హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? కుమారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ అండ్ బంగాళదుంప కర్రీ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద మీడియం సైజ్ బంగాళదుంపలకు 5 తీసుకున్నానండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు పెద్ద 5 తీసుకున్నాను. అలాగే 4 టమాటాలు తీసుకున్నానండి. ఒక 3 పచ్చిమిరకాయలు, కొంత కరివేపాకు, మనకి సరిపడా కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ అండి. ఇవి మనకు కావాల్సినవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ మొత్తం ఇలా తీసుకున్నాను నేను. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ వెలిగించుకోనండి, కడాయి పెట్టుకుందాము. నేను పెద్ద కడాయి తీసుకున్నాను. 1 కేజీ చికెన్ కదా, పెద్ద కడాయి తీసుకోవాలి. వంట కొద్ది పెద్ద పెట్టుకోండి, హీట్ ఎక్కుతుంది. కళాయి హీట్ ఎక్కిందండి ఆల్రెడీ. నేను అందులోని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. 1 2 3 4 స్పూన్లు వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులోని ఇప్పుడు 3 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నానండి. చూసారా ఆయిల్ హీట్ ఎక్కిందో? ఇందులోనే ఇప్పుడు మనం సన్నగా తరుగున్న ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి మొత్తం ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇవ్వండి ఉల్లిపాయలతో ఇప్పుడు కలుపుతున్నానండి నేను. ఇది బాగా కలుపుకోవాలి, మనకి కొంత గోల్డెన్ కలర్లో వచ్చేలా కలుపుకోవాలి. చికెన్ కర్రీ కదండి, కర్రీకి మామూలుగా కర్రీకి వండుతుంది. ఇది గ్రేవీ గన. మనకి పులుసు కావాలంటే కొంత చింతపండు పులుసు వేసుకుంటే మరీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చింతపండు పులుసు వేసుకుని వండుకోండి, సూపర్గా ఉంటుంది. నేనైతే ఓన్లీ కర్రీకి కదా, అందుకే ఉల్లిపాయలు ఎక్కువ వేసి వండుతున్నాను. ఇది ఒక అరగంట ఆగాలి. ఉల్లిపాయలు బేగా ఆగాలంటే ఫ్రెండ్స్ కొంత చిక్కుడు ఉప్పు వేసుకోండి, బేగా అవుతుంది. నేను చిక్కుడు ఉప్పు వేస్తున్నాను బేగా ఆగడానికి. బేగా ఎగిపోద్ది ఉప్పు వేస్తే. నేను చిక్కుడు పసుపు వేసుకుంటున్నానండి, 1 అర స్పూను. 1 అర స్పూను పసుపు వేసాను. దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను. ఇది ఉల్లిపాయలు బాగా అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఎల్లుల్లిపాయలు, మసాలా సామాన్లు వేసింది 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. కేజీ చికెన్ కదా, 1 స్పూన్ సరిపోద్ది. ఇది పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు వేసుకుంటున్నాము. బంగాళదుంపలు కొంచెం మగ్గాలు కాబట్టి బంగాళదుంపలు అన్నీ వేసుకుంటున్నాను. మీడియం సైజ్ 5 తీసుకున్నాను బంగాళదుంపలు. ఇవి కూడా కొంచెం కలిపేసి కొంచెం మగ్గబెడదామండి. దీని మీద మూత వేసుకుందామండి, కొంచెం మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టాలి అండి. 5 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం కలగొందా. కొంచెం మగ్గిందండి, కొంచెం కలుపుకుందాం. అడగడెత్తా కదా, కొంచెం కలుపుకుందాం. కలిపేయండి కొంత. ఇందులో టమాటాలు వేసుకుందాం. 5 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇందా వేసుకుందాం. ఇవి టమాటాలు ఇందా వేసుకుందాం అండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇది బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ టమాటాలు మగ్గేదాకా మనం మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. టమాటాలు బే మగ్గిపోతాయి కదా, ఒక 5 నిమిషాలు సరిపోద్ది. 5 నిమిషాలు అయ్యింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. కింద అడగట్టుకుంటూ కలుపుకోవాలి. టమాటాలు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఉడికినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది చికెన్ వేసుకుందామండి. కేజీ చికెన్ ఇది.
చికెన్ వేసుకున్నా కదండి. ఇప్పుడు చికెన్ అంతా కలుపుకుందాం అండి. బంగాళదుంపలు అంతా టమాటా అంతా చికెన్ బాగా పట్టాలి, బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ముందు చికెన్ వేసుకోకూడదు, ముందు బంగాళదుంపలు మళ్ళీ నీరు కంటే టమాటా టేస్ట్ పోతుంది. ఫస్ట్ ఎప్పుడు టమాటాలు వేపుకుని తర్వాత లాస్ట్లో చికెన్ వేసుకోవాలి. ఇవ్వండి చికెన్ అంతా బాగా కలపాలి. దీన్ని చికెన్ అంతా అడిగించి కింద పైకి దాకా మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ బాగా వస్తుంది. ఈ చికెన్ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మనం వచ్చేదాకా ఉడకబెట్టాలి. ఆ వాటర్తో మనం ఈ అన్నీ ఉడుకుతాయి. బంగాళదుంపలు చిన్న చిన్నగా ఉడుకుంటాయి కదా, అప్పుడు మొత్తం చికెన్ నీరుతో అంతా బంగాళదుంపలు ఉడికిపోతాయి. ఒక అరగంట ఉంచితే మనకి చికెన్ అంతా బాగా బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది బాగానే. ఒక అరగంట ఉంచిన తర్వాత మనం తీసుకోవచ్చు. అందులో ఉప్పు కారం సరిపడా వేసుకోవచ్చు. ఒక అరగంట దీనిలో ఉంచుతాం ఫ్రెండ్స్. మంట ఫుల్ పెట్టుకోండి. హాయ్ అండి, ఇప్పుడు మొత్తం ఒక అరగంట అవుతుందండి. ఇప్పుడు చూద్దాం, మంట సిమ్లో పెట్టుకుందాము. మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చూద్దామండి అలా ఉడికింది కదా. ఆవిరి మీద చేయమో కొడేసింది చూసారండి ఎలా ఉడికింది. వాటర్ తలపైకి వచ్చిందో. ఇంకా కొంచెం దీన్ని కలుపుకుందాం, ఇంకా ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇంకా ఉడకలేదు, ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. మళ్ళీ మూత పడేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయ్యింది కదండి. ఇప్పుడు చూద్దాము చికెన్ ఎలాగ ఉడికిందా. చాలా జాగ్రత్త తీసుకోండి. నేను మూత తీసినప్పుడు చేయి మీద కొడేసిన ఒక ఆవిరి. ఇదిగోండి చేయి మీద కొడేసింది ఆవిరి. ఆల్రెడీ చేయి కాలిపోయింది. పెరుగు అంటించుకున్నాను. మీరు కూడా చాలా జాగ్రత్త తీసుకోండి ఎప్పుడైనా సరే ఆవులో చికెన్ మూత తీసినప్పుడు. చూసారండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఉడికింది కదండి. ఇప్పుడు చికెను ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని మనలోనే సరిపడా కారం ఉప్పు వేసుకుందాం. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి కారం. ఒక స్పూన్నర వేస్తున్నాను. ఒక స్పూన్నర వేస్తున్నాను. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి ముందు, అందుకని కదండి ఈ స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీని అంతా కలుపుకుందామండి. ఈ ఉప్పు కారం అంతా చికెన్కి బాగా పట్టాలి. చికెన్కి బాగా పట్టాలి ఉప్పు కారం అంతా. బాగా కలుపుకుందాము. చికెన్ కలిపేసుకుందాం కదండి. ఇప్పుడు సరిపడా కొన్ని వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకుందామండి. మళ్ళీ కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ వాటర్ అంతా దగ్గర పడేలా ఉడబెట్టుకుందామండి. వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మూత వేసుకుందాం. ఒక మూత పెట్టుకొని ఒక అరగంట ఉడబెట్టుకుందామండి. హాయ్ అండి, ఒక అరగంట అవుతుంది కదండి. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఉడికింది లేదా చూసారా ఫ్రెండ్స్, బాగా ఉడికింది. చూసారండి ఎలా ఉడుకుతుందో. ఆయిల్ అంతా పైకి వస్తుంది చూసారండి, బాగా ఉడికింది. మనకు ఉడికింది లేదా మీకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఇవ్వండి బంగాళదుంపలు ఉన్నాయి కదండి. ఈ బంగాళదుంపని నొక్కు చూడండి, ఇలా తెలక చాకుతాను చూడండి. చూసారా ఫ్రెండ్స్ అలా తెగిపోతుందా? ఇవ్వండి చూసారా ఇలా తెగితుందంటే మనకు ఉడుకున్నట్టే. అన్నీని బంగాళదుంపలు అన్నీ బాగా ఉడికినాయి చూసారా. అలా తెలుస్తుంది మనకు ఉడికింది లేదని. మీరు ఇప్పుడే చూసుకోండి, సరిపడ కారం ఉప్పు చూసుకుని ఇప్పుడే మళ్ళీ వేసుకోండి. మళ్ళీ వేసుకోవడం కావదు కదా, ఒకసారి ఇది మళ్ళీ చూసి కారం కూడా వేసుకోండి. ఇందులోని కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు అక్కడ కొత్తిమీర లేదు, కొత్తిమీర వేయట్లేదు. నేనైతే డైరెక్ట్గా ఇలాగ దింపి ఆపేసుకుంటున్నాను. చూసారండి ఎలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీన్ని ఆపేసుకుందాము. ఆపేస్తున్నాను. ఇందులో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నాకు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.